డార్లింగ్, వై దిస్ కొలవరి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. 2 గంటల 41 నిమిషాల నిడివితో వచ్చిన యూఏ సర్టిఫికేట్ 19 జూలై 2024న విడుదలైన చిత్రం డార్లింగ్. ప్రియదర్శి పులికొండ, నభా నటేష్, రఘుబాబు, తర్వాత ఫ్రెండ్స్గా ఇద్దరు అబ్బాయిలు, ఒకరేమో విష్ణు యూజే మరియు ఇంకొక అబ్బాయి ఏమో కృష్ణతేజ. వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్గా నటించగా మరికొన్ని ముఖ్య పాత్రల్లోనూ మురళీధర్ గౌడ్, కళ్యాణి, బ్రహ్మానందం కన్నెగంటి తదితరులు నటించారు. ఇక ఒక ప్రత్యేక పాత్రలో అనన్య నాగల్ల నటించిన ఈ సినిమాలో నభా నటేష్ ఉన్న అంటే పాత్రలు ఒక 5-6 పాత్రలు కలిపి ఆమె యాక్ట్ చేసేసింది. ఈ సినిమాకి రచయిత కమ్ దర్శకుడు వచ్చేసి అశ్విన్ రామ్. అతని పేరు సరిగ్గా ఇంటర్వెల్ వచ్చే ముందు ఒక మంచి సన్నివేశంలో డార్లింగ్ అని చెప్పేసి ఆ దర్శకత్వం ఆయన పేరు వేసుకున్నారు, అశ్విన్ రామ్ అని చెప్పి. అది బాగుంది, అది వేయడం బాగుంది అలాగా. తర్వాత కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాతలైనటువంటి ఈ సినిమాకి వివేక్ సాగర్ మంచి సంగీతాన్ని అందించగా, సాయి హేమంత్ డైలాగులు రాయగా, నరేష్ సినిమాటోగ్రఫీ చేయగా, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటర్గా ఉండగా, గాంధీ ప్రొడక్షన్ చూసుకోగా, మంచి వెంకట్ లైన్ ప్రొడ్యూసర్గా ఉన్నాడు. మంచి వెంకట్ నాకు మంచి మిత్రుడు కూడా. సో ఈ 2 గంటల 41 నిమిషాల ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమా గురించి ఫస్ట్ చెప్పుకోవాలంటే మనకు కొన్ని సినిమాలు ఈ సినిమాను చూస్తే గుర్తుకొస్తాయి. అవేంటంటే కాంచన 2, అందులో రాఘవ లారెన్స్ రకరకాల పాత్రలు వేస్తాడు. సో మల్టిపుల్ డిజార్డర్ పాత్ర. సో అది అనగానే మల్టిపుల్ డిజార్డర్ అనగానే మనకు గుర్తుకొచ్చే సినిమా అపరిచితుడు. ఇందులో డైలాగ్ కూడా ఉంది. ముందు వెంట్రుకలు వస్తే అది అపరిచితుడు, వెనుక వెంట్రుకలు ఉంటే రేమో, జుట్టు ముడేస్తే మన ఆయన పాత్ర మామూలు పాత్ర ఎవరైతే విక్రమ్ చేస్తాడో రాము, ఆ పాత్రలు కూడా రాము, రేమో, అపరిచితుడు, ఆ రైమింగ్ కూడా కలిసేలాగా పెట్టాడు అన్ని టైటిల్స్ కూడా. సో అంత క్లారిటీగా ఉంది. ఇదేమైనా కృష్ణవంశీ సినిమాని అర్థం కాకపోవడానికి అనే డైలాగ్ కూడా వేశారు. అట్లాగే వేణు, బలగం డైరెక్టరు వేణువుకు ఒక మంచి పాత్ర దొరికింది. ఆయన పేరు చాలా మామూలుగా అందరు మొదలు గుంపులో వేయడం ఒక విశేషంగా అనిపించింది. వేణు అని పడింది మామూలుగా. సో టిల్లు వేణు అంటారు, ఆయన మున్నా వేణు అంటారు, నల్ల వేణు అంటారు, రకరకాలుగా పిలుస్తారు. బలగం వేణు అని ఇప్పుడు అంటున్నారు. సో అతని ఇంటి పేరు వేరే ఉంది, మరి ఆ పేరుతోటి మొన్న దర్శకత్వం వేసుకున్నాడు, మంచి సక్సెస్ కొట్టాడు. అతనికి మంచి ఒక సాధువు లాంటి పాత్ర ఒకటి ఇచ్చారు, బ్రహ్మాండంగా చేశాడు. ఇక ఈ అమ్మాయి పాత్ర ఏంటంటే ఆమెకు మల్టిపుల్ డిజార్డర్ ఉంటుంది. ఈమె ఆనందిగా ఇతనికి పరిచయం అవుతుంది, కానీ ఆమెలో ఆది ఉంటుంది, తర్వాత ఝాన్సీ ఉంటుంది, ఒక చిన్న బేబీ ఉంటుంది. లాస్ట్కి 5 కూడా కాదు, ఇంకో ప్రియా అని చెప్పేసి ఇంకొక పాత్ర అని చెప్పేసి, మాయ అని ఇంకో పాత్ర. మాయ ఏమో ఆత్మహత్య చేసుకోవాలని ట్రై చేస్తుంది, పాపనేమో పసిపాపలాగా ప్రవర్తిస్తుంటుంది. ఝాన్సీ ఏమో ఒక మాసు యాస్ మాట్లాడుతుంటుంది, ఆదేమో విలని మాట్లాడుతుంటుంది, ఆనంద్ ఏమో ఇంకో రకం ప్రవర్తిస్తుంది. అసలు ఈ 5 కూడా కాదు, ఇంకొక పాత్ర 6వ పాత్ర అని చెప్పేసి ప్రియా అని చూపించారు. అదొక మీద కాస్ట్లీ అక్కడెక్కడో ప్యారిస్లో ఉంటారని చెప్పేసి. ఈ పిల్లోడికి ఏమో చిన్నప్పుడు, ఈ చిన్న పిల్లోడికి పెద్ద అయిన తర్వాత ఒక మంచి ఉద్యోగం వస్తే మంచి పెళ్ళాం దొరుకుతుంది అని చెప్పి తల్లి అంటే, ఆ పెళ్లి మీద చిన్నప్పటి నుంచి ఫిక్స్ అవుతాడు. సో ఈ మధ్య హీరోగా చేస్తున్న సుహాస్ ఇందులో చిన్న 2 సీన్లు చేశాడు. నల్లగా ఉన్న అతనికి ఒక పిల్ల వచ్చింది, నా క్యారెక్టర్ కూడా ఆయన డిగ్రేడ్ చేసే విధంగా. నల్లగా ఉన్న అతనికి పెళ్ళి, తెల్ల పిల్ల ఉంటుంది అంటే చిన్నప్పటి నుంచి ఆ పిల్లని చూసి